గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా, ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. 1 వీక్ అయిపోతుంది లాంగ్ వీడియో అప్లోడ్ చేసి. చాలామంది అడుగుతున్నారు. సో సారీ. ఈ వీడియోలో మీకు ఏమైంది అనేది నేను చెప్పేస్తాను అనమాట. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అండ్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. మరి ఎందుకు లేటు, లైక్ ఇచ్చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చేసేసేయండి. గీతు పాప హల్దీ ఫంక్షన్కి అయితే మేమందరం ఇలా ఎల్లోతో రెడీ అయిపోయాము. నేను చిన్ను అయితే మ్యాచింగ్ అవుట్ఫిట్స్ ఆల్రెడీ నేను మీకు చూపించాను, అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని. సో మేమైతే టోటల్గా అవుట్లుక్ ఇలా వచ్చింది. నింకి టింకికి వాళ్ళ ఫంక్షన్ అవుట్ఫిట్స్ అయితే వేసాను. అనిపించినాయో కింద కామెంట్ చేయండి గైస్. అలాగే నెగిటివ్ ఫీలింగ్స్, కొంతమంది నెగిటివ్ కామెంట్ పెడతారు. ఐ మీన్ మీరు ఇప్పుడు ఇది పాజిటివ్గా మనల్ని ఇష్టపడే వాళ్ళు పాజిటివ్గా ఇది బాగుందక్క, ఇది బాగాలేదక్క, లేదు ఏదో ఏం చెప్పినా కూడా డెఫినెట్లీ మేమైతే పాజిటివ్గానే తీసేసుకుంటాము. ఇది సోషల్ ప్లాట్ఫామ్, మనందరికీ తెలిసిందే, పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇది. సో ఒక్కొక్కరు ఒక్కో విధమైన థింకింగ్స్తో ఉంటారు, ఎవరిష్టం వాళ్ళది. సో షేర్ చేస్తున్నారు. ఒక యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి దాన్ని యూట్యూబ్ అనేది ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని సో పెడుతున్నామంటే అది ప్యూర్లీ మన ఇష్టమైన వాళ్ళు చూస్తారు, ఇష్టం లేని వాళ్ళు చూడరు. ఎవరో ఒక 1000 మందిలో ఒకరు ఇద్దరు నెగిటివ్ థింకింగ్స్తో ఉంటారు కాబట్టి వాళ్ళని మనం ఇగ్నోర్ చేస్తూ వెళ్ళిపోవడం. అయితే మీకు అనిపించిందా ఎందుకు అక్క ఇవన్నీ చెప్తున్నారు, నెగిటివ్ కామెంట్ ఏమైనా వచ్చిందా అని? ఎస్, ఐ గాట్ నెగిటివ్ కామెంట్. ఆఫ్ కోర్స్ నేను వాళ్ళని ఇగ్నోర్ చేస్తూనే ఉంటాను. బట్ మనకు అనిపిస్తుంది కదా ఎందుకు నెగిటివిటీ చూస్తున్నారని. ఆఫ్ కోర్స్ ఉంటారు, 1000 మెంబర్స్లో ఒకరైతే డెఫినెట్గా ఉంటారు. సో వాళ్ళనైతే పక్కన పెట్టేసి మనమైతే ముందుకు వెళ్ళిపోదాం. మన ఛానల్లో మేమైతే రెడీ అయిపోయి 3:30, 4 o'clock అంతా మేము ఎక్కడికి రీచ్ అయిపోయాం. ముందుగానే చెప్పాం అనమాట 4 అంతా వచ్చేస్తామని చెప్పి. వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. ఇలా ఉంది డెకార్ ఇది. సో కిందన సెల్లార్లో డెకార్ ఇలా నీట్గా అనిపించింది, చాలా క్యూట్గా అనిపించింది. సింపుల్గా నీట్గా ఇలా డెకార్ చేశారు. ఆ వాటర్ అదంతా వేసుకునేదంతా సో మనకి హల్దీలో కామన్ థింగ్ కాబట్టి వాటర్ని ఇలా పెట్టి డెకార్ చేశారు. సో ఫాస్ట్గా చెప్పేస్తున్నాను కదా, గొంతు కూడా కొంచెం పట్టేసినట్టు అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ ఇగ్నోర్ దట్. అండ్ అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్లీ? సో బాగున్నారని అనుకుంటా. ఐ మిస్ యూ ఆల్ గైస్. మీ అందరినీ నేను చాలా మిస్ అవుతున్నాను. 1 వీక్ నుంచి వీడియో పెట్టగా మీ కామెంట్స్ నేను కొంతమందికి రిప్లై చేయక, చాలా మంది మనకి యూట్యూబ్లో చెప్తారు కామెంట్ చేయండి, కామెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. వాళ్ళు రిప్లై ఎంతో తక్కువ మంది రిప్లై చేస్తారు. అది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అయితే రిప్లై చేస్తారు. నేను అలా కాదు, ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబర్స్కి అలాగే వ్యూయర్స్ అందరికీ కూడా నేను రిప్లై చేస్తాను. కామెంట్ పెట్టండి అని చెప్తాను, అలాగే రిప్లై చేస్తాను. ఇక్కడికైతే మనం రీచ్ అయిపోయాం. వీళ్ళందరినీ మీకు పరిచయం చేసేస్తాను. సో తిను ఉషా, మన ఓల్డ్ సబ్స్క్రైబర్ తను కూడా. అండ్ విజయాకి, మా మరదల విజయాకి తన సిస్టర్ అవుతుంది అనమాట. అలాగే వేరే అక్క కూతురు కూడా తను. సో అండ్ ఇక్కడైతే గీతు పాప ఇలా రెడీ అయింది, ఎంత క్యూట్గా ఉందో కదా. అసలు హల్దీ ఫంక్షన్కి రెడీ అయినట్టు కాకుండా ఒక రాధా లాగా ఉంది. సేమ్ ఇంకా రాధా ఫేస్లోనే ఉంది. మనకి కృష్ణ సీరియల్ ఉంది కదా, హిందీ సీరియల్, అందులో రాధా ఎలా ఉంటుంది ఇంకా అలాగే రెడీ చేశారు. సో చాలా క్యూట్ అనిపించింది. ఆ డ్రెస్ కానీ ఆ హెయిర్ స్టైల్ కానీ, అదంతా తన ఓన్ హెయిర్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తనకి ఇష్టం కూడా హెయిర్. నేను చెప్తున్నాను వద్దమ్మా అప్పుడే వద్దు, ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. మా అమ్మ హెయిర్ అనమాట తంది. సో ఈజీగా పెరిగేస్తుంది. మా అమ్మకి హెయిర్ వద్దన్నా కూడా పెరిగేస్తూ ఉంటుంది అనమాట, ఎంత థిక్గా ఉంటుందో. అది గీతు పాపకు వచ్చింది. సో మా నాన్నగారి కలర్, మా నాన్నగారి పర్సనాలిటీ వచ్చిందనమాట. సో పర్సనాలిటీ, ఫేస్ అంతా కూడా ఇంకా మా నాన్నగారిది, నాది, మా తమ్ముడిది అలా కలుస్తాయి. మోస్ట్లీ మా నాన్నగారు లాగా అనిపిస్తుంది అనమాట. సో తన స్ట్రక్చర్ అంతా. గీతుగాడి సెలక్షన్ అది. నా డ్రెస్ ఎలా ఉంది గీతు? చాలా బాగుంది కదా. అందుకే నేను యాడ్ చేసుకున్నాను రా. ఒకసారి వెళ్ళరా. విజయ రెడీ అవ్వలేదమ్మా, అయిపోయిందా? వెళ్ళరా బుజ్జి ఒకసారి. కట్టుకోమ్మా, వెళ్ళరా గీత దగ్గరికి. ఓకే, ముద్దు పెట్టరా గీతుకి. క్యాప్ తీయకలే, అప్పని పెట్టు. ముద్దు పెట్టరా, పర్లే, పైన తల మీద పెట్టరా. ఓకే వెళ్ళండి నాన్న. అమ్మలే సరే, ఇది దుపట్టా ఇంకొంచెం పక్కకు పెట్టచ్చు మా. ఓకే నేను సెట్ చేస్తాను అని కొద్దిసేపు. ఓకే చూసావు, యూట్యూబర్ అంటే అందరికి తీసినాక నేను లాస్ట్. బొబ్బుగా నైస్ డ్రెస్, నైస్. సింహమేనా టైగరా?
పిన్ని రా పిన్ని, నాన్న మీరు లేచిపోండి. నేను ఒక్క ఫోటో కూడా తీయలేదు. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా హెల్ప్ చేయరు నా యూట్యూబ్ కోసం. నా శాంసంగ్ ఫోన్లో ఫోటో తీ, డాడీ దగ్గర ఉంది. వద్దు, నేను వీడియో చేస్తాను. ఓకే. లైట్ నా దగ్గర ఉంది బుజ్జి. మనం బ్యాగ్ కాలేదమ్మా, రెడ్ బ్యాగ్. ఏం చేస్తున్నావు? అయిపోయింది. లైట్ ఉంటుంది. పాప రాధలా ఉంది. రాధలా ఉంది కదా, పర్లేదు ఉండు, నేను పంపించేస్తాను. గీత హెల్దీగా లేదు, రాధలా ఉంది. సీరియస్ గా అమ్మ, హెయిర్ స్టైల్ అంతా చాలా క్యూట్ ఉంది. లైట్ తెచ్చుకోవాల్సింది కదా, లైట్ పెట్టినా ఎంత వేడి ఉంటుందో అది అంత వేడి ఉండాలి. ఓకే, చూసారు కదా, ఫస్ట్ పైకి వచ్చేసి కొన్ని ఫొటోస్ అవన్నీ తీసేసుకుంటున్నాం. ఇక్కడ అందరినీ పరిచయం చేసేస్తాను. ఈ అబ్బాయి ఉన్నాడు కదా, సో ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళ పెద్ద అన్నయ్యకి అండ్ బబ్బు మీకు తెలుసు, అండ్ వాళ్ళ చిన్న అన్నయ్యకి ఇద్దరు అమ్మాయిలు అనమాట. వాళ్ళిద్దరు ట్విన్స్ లాగే ఉంటారు. ఒక 1 year డిఫరెన్స్ ఉంటుంది కానీ ట్విన్స్ లాగే ఉంటారు. 1 year 1.5 year. తిను ఉషా ఆల్రెడీ చెప్పాను కదా మీకు. అండ్ తను వెనక దుర్గా అనమాట, వాళ్ళ చిన్న అన్నయ్య వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళిద్దరు. వీళ్ళు హుబ్లీలో ఉంటారు, గోవా దగ్గర. అండ్ వాళ్ళ పెద్ద అన్నయ్య వాళ్ళు గుంటూరులో ఉంటారు. వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు అనమాట. సో ఇది వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వాళ్ళ చిన్న అన్నయ్య వాళ్ళతోనే ఉంటారు. యాజ్ ఏ యూట్యూబర్ అందరి ఫోటో షూట్ అయిపోయి అందరికి వీడియో తీసేసినాక మనకి వ్లాగ్ కావాలి కదా, ఆఫ్ కోర్స్. సో అలా అని కాదు, యాక్చువల్గా అందరికీ తీసేసినాక మనం తీసుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ నేనైతే ఫోటోషూట్ చేసుకుంటున్నాను. అండ్ పాప అడుగుతుంది, అలాగా తీసేస్తున్నావు, ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంటే, లేదు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గీతు డ్రెస్ కోసం. సో తను విజయ నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ అలాగే వీడియో తీసుకుంటున్నాము. జడ చాలా బాగుంది, ఇంకా రాధాలాగే ఉండింది అనమాట. వాళ్ళ అమ్మ అవి ఆర్డర్ పెట్టి అలా వేసింది అనమాట. సో చాలా బాగా అనిపించినాయి, క్యూట్గా. ఇద్దరం అన్ఎక్స్పెక్టెడ్లీ ఏమైందంటే, తను వేసుకున్న జ్యువెలరీ సెట్ నేను వేసుకున్నది సేమ్ అయిందనమాట. నేను పిల్లల ఫంక్షన్ టైంలో పిల్లల కోసం తెప్పించిన జ్యువెలరీ అది. సో ఇప్పుడు విజయ కూడా సేమ్ వేసుకుంది. అండ్ ఇక్కడ పిల్లలు అల్లరి చూడండి, ఇద్దరు ఎంత యాక్టివ్గా ఉన్నారో. పిల్లలు ఇద్దరు చాలా యాక్టివ్గా ఉన్నారు, కానీ అసలు మాట్లాడట్లేదు, దగ్గరికి రావట్లేదు. నాకైతే చాలా క్యూట్గా అనిపించారు, చాలా నచ్చారు కూడా. అండ్ అయితే ఇక్కడ కిందకు వచ్చేసాము. ఇప్పుడు గీతుగాడికి ఫోటోషూట్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎందుకంటే కొంచెం లైట్ ఉన్నప్పుడే వస్తే కొంచెం మంచిగా ఫొటోస్ వస్తాయని చెప్పేసి లైట్ ఉన్నప్పుడే దిగేసాము. అండ్ గైస్, కమింగ్ టు మధ్యలో ఎక్కడైనా యాడ్ చేయాలి వాయిస్ అంటే, ఐ మీన్ ఇక్కడ దీని గురించి చెప్పాలి అంటే చెప్తూ యాక్చువల్లీ ఏం జరిగిందని చెప్తాను. 1 week నుంచి వీడియోస్ పెట్టలేదు కాబట్టి ముందుగా మేమే కిందకి దిగేసాం. సో నేను అన్ఎక్స్పెక్టెడ్లీ దుబాయ్ అయితే వచ్చామన్నమాట. నేను పిల్లలకి ఇంటర్న్షిప్ ఉండింది, వాళ్ళ ఇంటర్న్షిప్ని క్యాన్సిల్ చేసి సో చిన్ను నేను అనుకున్నాము నలుగురం ఒక 1 month అయినా కలిసి ఉందాము, అసలు ఉండట్లేదు, ఎవరు బిజీ స్కెడ్యూల్స్లో వాళ్ళు వెళ్ళిపోతున్నాము, ఎవరికి వాళ్ళు బిజీ అయిపోతున్నామని చెప్పి నేనైతే ఇలా ప్లాన్ చేసి ఓకే అయితే దుబాయ్ వచ్చేస్తాము. సో పొంగల్ మనకి దుబాయ్లోనే జరగబోతుంది పండగ అనమాట. సో ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఇక్కడ నేను నిన్న సినిమాకి వెళ్ళాం కదా, అది పెట్టింది కూడా దుబాయ్లోనే. అండ్ ఇక్కడ చూసాం అనమాట మన శంకర్ వరప్రసాద్ గారు, అలాగే రాజాసాబ్ కూడా చూసాము. సో ఆ మూవీ గురించి కూడా చెప్తాను. అండ్ ఇక్కడ సో మేము దుబాయ్ వచ్చేసాం కాబట్టి ఇంక ఈ బిజీ దీనిలో దుబాయ్ బ్లాగ్ కూడా పెద్దగా ఉండదు, అది కూడా పోస్ట్ చేసేస్తాను. అండ్ పిన్ని వాళ్ళ మనవరాళ్ళ బర్త్డే ఉంది కదా, సో అది కూడా పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియోస్ ఉన్నాయి. అండ్ యా, కమింగ్ టు హియర్ మేమైతే ఇక్కడ మొత్తం అన్ని షూట్ అయితే ఫోటోషూట్ అయితే జరుగుతుంది. గీతు ఆల్రెడీ ఫేస్ చూసారా మీరు ఎలా ఉందో, ఇంకా మేడంకి చిరాకు వచ్చేసింది స్టార్టింగ్లోనే. అంటే పిల్లలకి ఎలా ఉంటుందంటే అండి, ఆ ఏజ్లో తయారు చేసినప్పటికీ కొంత ఎనర్జీ లాస్ అయిపోతారు. సో ఆ తర్వాత వాళ్ళు తయారైనాక అందరినీ ఫేస్ చేస్తారు కదా, ఆ ఏజ్లో వాళ్ళకి ఇంకా అంత
ఊరికే తిరగడము అలా. చూసారా లైట్ వేయంగానే ఎంత చిరాకు ఫేస్ పెట్టిందో. సో లైట్ కూడా చాలా ఎక్కువ ఫేస్ మీద పడుతుంది అనమాట. ఇంకా నింకి కూడా అలాగే. ఎప్పుడైనా మనం ఏదైనా ఫంక్షన్కి రెడీ అయినప్పుడు మోస్ట్లీ నాది అలా జరగదులేండి, ఎప్పుడు నేను హర్రీ బర్రీయే నా ఫంక్షన్ ఎప్పుడు కూడా. సో ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నేను చాలా అంటే చాలా టెన్స్ అయిపోతాను, ఎక్కువ టెన్షన్ పడతాను. ఎందుకంటే అన్నీ ఎలా జరుగుతున్నాయి, అందరినీ నేను ప్రాపర్గా రిసీవ్ చేసుకోగలుగుతాను, అందరికీ అన్నీ అందుతున్నాయా లేదా, ఇలాంటి మెంటల్ టెన్షన్స్ విపరీతంగా ఉండి నా ఫేస్లో అది కొట్టొచ్చినట్టు కనిపించేస్తుంది అనమాట. మేకప్ ఒకవేళ వేసుకుని అది కూడా ఫేస్ పైన నిలబడదు, అసలే నాకు స్వెట్ ఎక్కువ కదా. సో టోటల్గా ఇంకా అది ఎలా ఉంటుందంటే, నేనైతే అన్ఫిట్ ఫర్ ఫంక్షన్స్ అని చెప్పాలండి. హోమ్ ఫంక్షన్స్ అయితే నేను అసలు చేయలేను, చేస్తాను, మొత్తం ఎఫర్ట్ అంతా నేనే తీసుకుంటాను కాబట్టి అదంతా నా ఫేస్లో కనిపించేస్తుంది. అండ్ ఇక్కడ కమింగ్ టు ఎప్పుడైనా నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎప్పుడైనా ఇలా లైక్ ఇప్పుడు చూసారా ఎంత ఆరామ్సే ఫొటోస్ తీసుకుంటున్నాము, కొంత టైం మనం ఇవ్వగలిగితే ఇంత రెడీ అయ్యి ఒక డెకార్కి ఇంత ఖర్చు పెట్టుకొని అంత ప్రాపర్గా మన ఫ్యామిలీ కూడా మనకి సపోర్ట్ చేసేలా, సో అందరూ లైక్ ఫొటోస్ తీసుకుంటే అవి ఒక మెమరీస్ లాగా ఉండిపోతాయి. లేదు కొంతమంది ఏంటంటే హర్రీ బర్రీ, నాదైతే ఇంక అంతే హర్రీ బర్రీగానే ఉంటుంది. బట్ ఇలా అయితే నాకు ఎందుకో ఐ మీన్ చాలా ఎక్కువ మెమరీస్ మనతో పాటు స్టే అయిపోతాయి అని అనిపిస్తుంది. సో చాలా ఇంకా 1 by 1 పీపుల్ అయితే వచ్చేస్తూ ఉన్నారు. సో ఇంకా అందరూ ఇక్కడ లోకల్ వాళ్ళు, చుట్టాలు ఎవరు పెద్దగా రాలేదు కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు. అది వేడివేడిగా సమోసా అండ్ జిలేబీ అయితే వచ్చేసింది. మేము పెద్దగా తినలేదు ఆ రోజు కూడా, మేము ఫాస్టింగ్ అండి. అసలు ఏంటో ఫంక్షన్స్ అయితే ఇంట్లో ఫంక్షన్స్తో సహా ఫాస్టింగే జరుగుతున్నాయి. ఈరోజు ఫ్రైడే ఇది. సో అండ్ సండే కూడా ఫాస్టింగ్, సండే మెయిన్ ఫంక్షన్ కదా, అది రోజు కూడా ఫాస్టింగ్ అనమాట. ఇంకెప్పుడు ఫంక్షన్స్తోనే ఐ మీన్ ఫాస్టింగ్స్తోనే అయిపోతుంది. మ్యాక్సిమం లైవ్ వాయిస్ అసలు ఉంచలేకపోయాను, ఎందుకంటే కంటిన్యూ సాంగ్స్ రన్ అవుతున్నాయి. అక్కడక్కడ చిన్న క్లిప్స్ యాడ్ చేస్తూ ఐ మీన్ చిన్న ఉంచితేనే దానికి ఇంకా కాపీరైట్ పడుతుందేమో తెలీదు. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరికి ఒకరికొకరు ఇద్దరు టుగెదర్, వాళ్ళిద్దరికి సపోర్ట్ ఉండడం వల్ల చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. అండ్ సింగిల్ పర్సన్గా కూర్చోవడం అనే దానికంటే ఎవరో ఒకరు మనకి మాట్లాడుకోవడానికి అలా ఉంటే ఇంకొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. పెద్దన్నయ్య వాళ్ళ, విజయ వాళ్ళ పెద్దన్నయ్య, వాళ్ళ వదిన అండ్ వాళ్ళ పిల్లలు అనమాట, వాళ్ళ ఫ్యామిలీ ఇది. సో వీళ్ళు గుంటూరులో ఉంటారు అండ్ నాన్న అమ్మ కూడా ఫొటోస్ తీసుకుంటారు. ఈ లోపల ఫోటోగ్రాఫర్స్ ఐ మీన్ విజయ వాళ్ళ బాబాయ్ అనమాట ఈయన. సో ఆయన దగ్గరుండి పిల్లలకి కానీ మాకు కానీ రండి మ్యామ్ తీస్తాము, రండి పిల్లలకి రండి అని చెప్పి పిల్లలు చిరాకు పడుతున్నా దగ్గరుండి ఫొటోస్ తీసి చాలా కేరింగ్గా చూసుకుని చాలా ఫొటోస్ తీశారు. అందరికీ కూడా ఫొటోస్ చాలా మంచిగా తీశారు. ఫస్ట్ టైం నేను ఫోటోగ్రాఫర్స్ని కూల్గా లైక్ అందరితో కలిసి, అఫ్ కోర్స్ వాళ్ళ బాబాయ్ అని కాదు, for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Going up, going out, going all the way. Going high, yeah, yeah, high, yeah, yeah. Going up, going out, going all the way. Going high, higher. Going all the way, going up, going all the way. Going up, going all the way. Going high. We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Run away and embrace the day. The sun is out, won't go away. Feel the clouds on your shoulder. Touch the sky, feeling bolder. Going up, going out, going all the way. Going high, yeah, yeah. Break the mold, then press repeat. Get 'em up,
so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Going up, going out, going all the way. Going high, yeah, yeah, high, yeah, yeah. Going up, going out, going all the way. Going high, higher. Going all the way, going up, going all the way, going up, going all the way, going higher. We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Run away and embrace the day. The sun is out, won't go away. Feel the clouds on your shoulder. Touch the sky, feeling bolder. Going up, going out, going all the way. Going high, yeah, yeah, high, yeah, yeah. Going up, going out, going all the way. Going high, going all the way, going up, going all the way, going up, going all the way, going Break the mold, then press repeat. Get 'em up on the edge of their seats. Set your aim a little higher. We're gonna go, gonna go, gonna go there. going up, going out, going all the way. Going high, yeah, yeah, high, yeah, yeah. Going up, going out, going all the way. Going going all the way, going up, going all the way, going up, going all the way, going We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. going up, going out, going all the way. Going high, yeah, yeah, high, yeah, yeah. Going up, going out, going all the way. Going higher. Going all the way, going up, going all the way, going up, going all the way, going higher. We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Run away and embrace the day. అది ఎలా దగ్గర చేస్తారు అన్నీ. ఫోటోగ్రాఫర్స్కి ఇంత కూల్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు బయటైనా అలాగే మెయింటైన్ చేస్తారు. సో నాకు చాలా బాగా అనిపించింది. చాలామంది ఏంటంటే లైక్ ఇరిటేట్ అయిపోవడము, చిరాకు పడడం అలా చేస్తారు కొంతమంది. సో వీళ్ళు అలా కాదు, చాలా కూల్గా ఎన్ని ఫొటోస్ ఎవరు తీయమన్నా వాళ్ళకి తీస్తూ వాళ్ళే స్పెషల్గా లైక్ అందరినీ గ్యాదరింగ్ చేస్తూ ఫొటోస్ తీసి చాలా బాగా తీశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయన పేరు నేను మర్చిపోయాను, సారీ. సో విజయ వాళ్ళ బాబాయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఇలా తిను విజయ వాళ్ళ చిన్నన్నయ్య అండ్ వాళ్ళ వైఫ్ అనమాట. సో వీళ్ళిద్దరూ బ్యాంక్ ఎంప్లాయీసే. ఐ థింక్ ఎస్. సో తను బ్యాంక్ ఎంప్లాయీ, తిను బీటెక్ ఏంటో నాకు ప్రాపర్గా గుర్తులేదు, కానీ నేను అనుకుంటున్నాను బ్యాంక్ ఎంప్లాయీస్ అని. సో వాళ్ళైతే గోవాలోనే సెటిల్ అయ్యారు. అండ్ ఇక్కడ పిల్లలు, వాళ్ళ పిల్లలతో మా పిల్లలతో ఫొటోస్ తీయమని విజయ అంటుంది అనమాట. ట్విన్స్ లాగా ఉన్నారు కదా వీళ్ళిద్దరు కూడా, ట్విన్స్తో పాటు ఫొటోస్ తీస్తే క్యూట్గా ఉంటారని. వాళ్ళు అసలు చూడండి ఎంత దగ్గరుండి ఎలా తీస్తున్నారో. ఆయన చాలా క్యూట్గా, అసలు నవ్వమంటే నవ్వట్లేదు, కానీ ఇక్కడ మీరు చూడండి తర్వాత ఎంత క్యూట్గా నవ్వారో. అంటే సర్కియాస్టిక్ మోడ్లో నవ్వారనమాట. ఏదో నవ్వమంటున్నాం కదా అని ఈ అని చెప్పి నవ్వుతూ ఉన్నారు. సో నా కూతురు కూడా వాళ్ళని అలా ప్యాంపర్ చేస్తూ రండి తల్లి నవ్వండి అని చెప్పి చెప్తున్నారనమాట. సో వాళ్ళైతే స్టాచ్యూస్ లాగా అలా ఉండిపోయి, బట్ ఎంత క్యూట్ ఉన్నారో కదా. సో గీతు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో వీళ్ళు ఫొటోస్ తీసుకుంటూ ఉంటే. ఫొటోస్ తీసుకోమంటే మాత్రం ఫేస్ వచ్చేసి ఆ మోడ్లోకి వెళ్ళిపోతుంది, చిరాకు మోడ్లోకి. వేరే వాళ్ళు తీసుకుంటున్నప్పుడు మాత్రం చక్కగా కాళ్ళు ఊపుకుంటే ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి. చూడండి ఎంత సర్కాస్టిక్గా నవ్వుతున్నారో వీళ్ళు.
సో అది గైస్, ఇక్కడైతే చాలా కూల్గా, చాలా ప్లెజెంట్గా, చాలా నీట్గా అయితే ఎంజాయ్ చేసాం. అండ్ మన ఛానల్ కోసం చెప్పేదానికి వస్తే, అండ్ 1 వీక్ అయిపోతుంది వీడియోస్ పెట్టి, బట్ డెఫినెట్లీ ఐ విల్ యాజ్ ఫాస్ట్ యాజ్ సూన్ నేను ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో గైస్, మీరందరూ నిజంగా ఐఎమ్ రియల్లీ సో మిస్ యూ సో మచ్. అండ్ అంటే ఎలా అంటే హార్ట్లీ ఐఎమ్ సేయింగ్, జెన్యున్లీ ఐఎమ్ సేయింగ్, రియల్లీ ఐ మిస్ యూ గైస్. సో నాకు ఉండి మంచిగా వీడియోస్ పెట్టేసేయాలి, ఫాస్ట్గా పెట్టేసేయాలి అని, బట్ ఎందుకో అసలు లేట్ అవుతుంది. ఇంకా ఫ్యామిలీ లైక్ నా పర్సనల్ థింగ్స్ వల్ల. బట్ ఐ విల్ మేక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గైస్. ఇంకా నేను, మా ఆయన అండ్ మా తమ్ముడు అయితే కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాము. అండ్ అమ్మ వాళ్ళతో కూడా, వాళ్ళ అత్తయ్య మావయ్య వాళ్ళతో అందరితో కూడా ఫొటోస్ తీసుకుంటూ ఇలా పార్టీని అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా లైక్ ఏమైనా కామెంట్స్లో మీరు ఇంకా విషయాలు చెప్తే డెఫినెట్గా మనం చర్చించుకుందాం. అన్ని కామెంట్స్కి నేను రిప్లై చేస్తాను. చాలా కామెంట్స్ నేను స్క్రీన్ షాట్ కూడా తీసుంచాను, కామెంట్స్ చదువుదామని చెప్పి. చాలా కామెంట్స్ ఉన్నాయి చదవడానికి. సో అవి అన్నీ కూడా చదవాలి. అలాగే కొత్తగా చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. నేను వీడియోస్ పెట్టకపోతే సబ్స్క్రైబర్స్ ఎక్కడి నుంచి వస్తారండి? సో కొంచెం స్లోగానే వస్తున్నారు. బట్ ఐ విల్ మేక్ ప్రాపర్ వీడియోస్. కంటిన్యూస్గా మనము వీడియోస్ పెడుతూ ఉంటే మనకి సబ్స్క్రైబర్స్, మనం ఎప్పుడైతే గ్యాప్ ఇస్తున్నామో మన ఛానల్ని, మన వీడియోస్ని యూట్యూబ్ కూడా పుష్ చేయదు, యూట్యూబ్ కూడా రికమెండేషన్స్లో పంపించదు, ఈవెన్ మన సబ్స్క్రైబర్స్కే పంపించదు కొన్నిసార్లు నోటిఫికేషన్స్ ఇలా. అందుకని మనం దాన్ని లాస్ అయిపోకూడదు. అలాగే మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి యాజ్ ఏ యూట్యూబర్ నేను కష్టపడాలి, అదేవిధంగా మీరందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి. కొంతమందికి షేర్ చేయడము, కామెంట్స్ పెట్టడము, లైక్ చేయడము, హైప్ చేయడము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. షార్ట్ పెట్టినప్పుడు చాలామంది కామెంట్స్ చేశారు, అక్క మీలా ఎంటర్టైన్ చేసేవాళ్ళు, అలాగే సరదాగా ఉండేవాళ్ళు ఉంటే ఆ ఫంక్షన్ అంతా కూడా మంచి హడావిడిగా ఉంటుందని. యాక్చువల్లీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ ట్రైడ్, అంటే నేను ట్రై చేస్తూనే ఉంటాను అట్మాస్ఫియర్ని కొంచెం పాజిటివ్ వేలో తీసుకెళ్ళడానికి. ఎందుకంటే ఫ్యామిలీ అన్నాక చాలా చిన్నవి ప్రతి దగ్గర కామన్ అండి. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కామన్. నేను నిన్న ఒక డైలాగ్ అండి, అది చెప్తాను మీకు అందరికీ ఇక్కడ. అది మన శంకర్ వరప్రసాద్ గారిలో నాకైతే హార్ట్ టచింగ్గా అనిపించింది. ఆ డైలాగ్ చాలా బాగా అనిపించింది. చెప్తాను మీ అందరికీ. మీరు సినిమా చూసినా చూడకపోయినా, కొత్తగా చూస్తున్నా, తర్వాత మీరు వెళ్ళినా ముందుగా చెప్పేస్తున్నాను. అది డైలాగ్ మాత్రమే చెప్తున్నాను. అది నాకైతే చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. ఒక ఫ్యామిలీలో అంటే స్టోరీ చెప్పను, మన సినిమా స్టోరీ చెప్పను, జస్ట్ క్యాజువల్గా చెప్తాను. ఒక ఫ్యామిలీలో బ్రదర్స్, సిస్టర్స్, మనందరం ఒక 5గురమో 3గురమో 2రమో పోనీ ఫర్ సపోజ్ ఉన్నామనుకోండి. మన సిస్టర్ రాను రానంటూనే చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో.
పిల్లలందరితో రీల్స్ అలాగే పెద్దవాళ్ళము రీల్స్ కూడా చేసాము. ఎస్, ఇందాక దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. మన సిస్టర్ మనకి నచ్చకపోయినా, మన బ్రదర్ మనకి నచ్చకపోయినా, మన బ్రదర్కి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా, మన బ్రదర్ మనల్ని సరిగా చూసుకోకపోయినా, మన సిస్టర్ మనకు ఒక మాట అనేసినా, ఇలా ఫ్యామిలీలో ఎప్పటికీ విడిపోం. యూనో అంటే లైక్ చాలామంది విడిపోతారేమో, కానీ నేనేమనుకుంటానంటే విడిపోము. లైక్ అంటే ఓకే, కొన్నాళ్ళు మాట్లాడకపోయినా మళ్ళీ కలుస్తాము, ఇలా జరుగుతూ ఉంటాయి. అదే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి. హస్బెండ్ అనేవాళ్ళు బయట నుంచి వచ్చారు కదా, హస్బెండ్కి వైఫ్ అనేవాళ్ళు బయట నుంచి వచ్చారు కదా, ఈజీగా వదిలేయడానికి, అంటే డివోర్స్ అన్న వర్డ్ ఉంది చూడండి, అది చాలా డేంజరస్ వర్డ్. సో అది అలా చాలామంది డివోర్స్ తీసేసుకుందాం అయిపోయింది. సో ఈగోయిస్టిక్గాను, అంటే అదే బ్రదర్ సిస్టర్ అయితే రక్తం కదా, వదలరు. అదే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే రక్తం కాదు కదా, బయట నుంచి వస్తారు కదా, వదిలేయడానికి చాలా స్కోప్ ఎక్కువ ఉంటుంది, ఈజీగా వదిలేస్తారంట. సో ఆ డైలాగ్ చాలా బాగా అనిపించింది కదా, సినిమా చూస్తే చాలా క్యూట్ అనిపిస్తుంది ఆ డైలాగ్. ఇంకా మంచిగా ఎక్స్ప్రెస్ చేసి ఆ సినిమా స్టోరీకి తగ్గట్టు ఎక్స్ప్రెస్ చేస్తారు కాబట్టి అది మీకు ఇంకా బాగా నచ్చుతుంది. సో ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. మీకు అర్థమైంది అనుకుంటున్నా నేను ఏం చెప్పాను. అండ్ అర్థమవకపోతే కామెంట్లో కూడా పెట్టండి గైస్. ఇది అండ్ ఇక్కడ వీళ్ళందరికీ ఫ్లవర్స్ ఇచ్చి ఇక్కడైతే మేము ట్రై చేస్తున్నాం మంచిగా అవుట్పుట్ రావడానికి. బట్ చూడండి కోఆర్డినేషన్ ఎంత బాగుందో. ఆఫ్ కోర్స్ లేడీస్ అంటేనే కోఆర్డినేషన్ మంచిగా ఉంటుంది. మరి ఇక్కడ మీరు చూసేయచ్చు ఎంత బాగుందో కోఆర్డినేషన్ అనేది. అండ్ ఇక్కడ అందరినీ మోటివేట్ చేస్తూ అయితే ఇక్కడ చాలా వరకు ట్రై చేశాను నేను కూడా, అండ్ ఫోటోగ్రాఫర్స్ కూడా. బట్ ఇక్కడ చూసేసాను. older, I kinda feel a little younger. Going up, going out, going all the way, going high, yeah, yeah, high, yeah, yeah. Going up, going out, going all the way, going high, higher. Going all the way, going up, going all the way, going up, going all the way, going high, higher. We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Run away and embrace the day. The sun is out, won't go away. Feel the clouds on your shoulder. చూసారా గీతు పరిస్థితి ఎంత చిరాకు పడుతుందో. అఫ్ కోర్స్ మా అందరికీ చిరాకే, ఆ చిరాకే తనకి వచ్చినట్టుంది. సో ఇది ఇక్కడైతే మళ్ళీ ఫోటోగ్రాఫర్స్ కొన్ని నింకి టింకికి లైట్ వేసి అలా ఫొటోస్ తీస్తున్నారు. చాలా మంచి ఫొటోస్ తీశారు. మొబైల్లో కూడా మేము తీసుకున్నాము. నా కూతురు ఇక్కడ మొబైల్లో తీస్తుంది. మా ఆయన నేను కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో ఫస్ట్ టైం నేను ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఎలా వచ్చింది అవుట్పుట్. సో ఇంకొంచెం నేను ఈ మధ్య చెప్పాను కదా మీకు, సో వెయిట్ గెయిన్ అయ్యానని. బట్ ఐ విల్ ట్రై టు రెడ్యూస్ మై వెయిట్ అగైన్. సో అది ఏంటంటే కొన్ని హార్మోనల్ ఇష్యూస్ వల్ల వచ్చినాయి. సో అది ఎందుకు వచ్చింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది వితిన్ 2 months వచ్చేసింది అనమాట, వెయిట్ గెయిన్ అయిపోయాను. సో బట్ ఐ విల్ రెడ్యూస్ మై వెయిట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో గైస్ ఈ వీడియో అంతా మీకు చాలా క్యూట్గా చాలా మంచిగా అనిపించింది. అప్పటి నుంచి ట్రై చేస్తే ఫైనల్లీ ఇప్పటికైతే అవుట్పుట్ మంచిగా వచ్చింది చూడండి. సో గైస్ మరి ఫైనల్ టచ్ ఇచ్చేద్దామా? ఇద్దరు మామలతో ఫైనల్ టచ్ అయితే ఇచ్చేసాం. సో గైస్ మీకు వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్ అండ్ హైప్ కూడా అస్సలు ఇవ్వడం మర్చిపోకండి. మరింత బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు సోకాల్ సుధా. సీ యు సూన్ ద నెక్స్ట్. బై, సబ్స్క్రైబ్.